ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యతను మనము కాపాడుకోవాలి. కాబట్టి ఎందుకంటే ఐక్యతను పాడు చేయడానికి కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే చాలా గలిబిలి చేస్తాడు. చూడండి, ఐక్యతగా ఉంటే సాతాను ఏమీ చేయలేడు. ఎప్పుడైతే ఐక్యత లేకుండా అయిపోతుందో అక్కడే సాతాను గలిబిలి చేసి జీవితాలు చాలామందికి నాశనం కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా మూడవది, మన సంఘానికి లేక మనకు ఏమి కావాలంటే ఐక్యత కావాలి. ఈ ఐక్యత అనేది ఎవరు కలిగించారంటే, ఐక్యత అనేది ఆత్మ కలిగించు ఐక్యతను. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనకు ఐక్యతను కలిగించాడు. ఆ ఐక్యతను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కాబట్టి పాడు చేసేది సాతాను,